ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. వరుస విజయాలతో జోరు కనబర్చిన భారత జట్టుకు సౌత్ ఆఫ్రికా కోలుకోలేని షాక్ ఇచ్చింది. సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించి ఏకపక్ష విజయంతో భారత్ను మట్టి కరిపించింది. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా సెమీస్ అవకాశాలు మెరుగవగా భారత్ అవకాశాలు మాత్రం సంక్లిష్టంగా మారాయి. ఈ భారీ ఓటమి టీమిండియా నెట్ రన్ రేట్ను దారుణంగా దెబ్బతీసింది. దాంతో భారత్ తదుపరి 2 మ్యాచ్లకు 2 గెలిచినా ఇతర జట్ల నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ అశాంతం మెరుగైన ప్రదర్శన చేసిన టీమిండియాను ఒకే ఒక్క ఓవర్ ముంచింది. టీ20 ఫార్మాట్లో మూమెంటం ముఖ్యం. ఒకసారి ఊపు అందుకుంటే ఒక్కడైనా జట్టును గెలిపించుకోవచ్చు. అలాంటి మూమెంట్ను ఒక ఓవర్ సౌత్ ఆఫ్రికాకు అందించింది. మిల్లర్, డెవాల్డ్ బ్రేవిస్ భాగస్వామ్యం, బ్యాటింగ్ వైఫల్యం భారత్ ఓటమికి కారణమని చెబుతున్నా అసలు కారణం మాత్రం టీమిండియా మొమెంటం దెబ్బతీసిన ఆ ఒక్క ఓవరే. ఆ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యానే టీమిండియా విలన్. అతనే జట్టు ఓటమికి ప్రధాన కారణం. అవును, అతను వేసిన ఆఖరి ఓవర్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు పిండుకొని మ్యాచ్ మొమెంటంను తమ వైపు తిప్పుకున్నాడు. ఈ ఓవర్కు ముందు హర్షదీప్ బుమ్రా కట్టడిగా బౌలింగ్ చేసి 18 బంతుల్లో 15 పరుగులే ఇచ్చారు. దాంతో సౌత్ ఆఫ్రికా 175 పరుగులు చేస్తే గొప్ప అని అందరూ అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా తన ఆఖరి ఓవర్లో 2-2-4-0-6-6తో 20 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్ను హార్దిక్ కట్టడిగా బౌలింగ్ చేసి 8-10 పరుగులు ఇచ్చి ఉంటే సౌత్ ఆఫ్రికా 175 పరుగులకే పరిమితమయ్యేది. అప్పుడు భారత బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి ఛేదించేవారు. హార్దిక్ బౌలింగ్లో 3వ బంతికి ట్రిస్టన్ స్టబ్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను వాషింగ్టన్ సుందర్ అందుకున్నా కనీసం బౌండరీ ఆపినా ఫలితం మరోలా ఉండేది. ఏది ఏమైనా హార్దిక్ పాండ్యా వైఫల్యం టీమిండియా పతనాన్ని శాసించింది. సౌత్ ఆఫ్రికాకు భారీ లక్ష్యాన్ని అందించడంతో గట్టిగా పోరాడగలమనే నమ్మకాన్ని ఇచ్చింది.